ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథములో నుండి ధ్యానించుకుందాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక మనం అనుకొనుచు ఉంటాము, మన పాదములకు వెలుగు కావాలంటే, మన త్రోవలకు వెలుగు కావాలంటే ఏ దీపము లేదా వీధి లైట్లు అవసరమని మనం అనుకుంటాము. కానీ దేవుని వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవలలోని చీకటి మొత్తమును తొలగించి వెలుగుమయముగా చేయగలిగినటువంటిది దేవుని వాక్యము మాత్రమే అని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. आमीन। यीशु मसीह की जय। आज दिन की शुभ वचन भजन संहिता में है। तेरा वचन मेरे पाँव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियाला है। यीशु मसीह की जय। हम सब की यीशु मसीह की वचन हमारे पाँव के लिए दीपक है। यीशु मसीह की वचन हमारे मार्ग के लिए उजियाला है। यीशु मसीह की जय। ఆమెన్। కాబట్టి దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకున్నామో, మనము దేవుని వాక్యమును భుజించాలి. భుజించినప్పుడు అది మనకు ఎంతో మధురముగా ఉంటుంది. మన నోటికి తేనె కంటే తీపిగా ఉండేది, మధురమైనది ఏమిటంటే దేవుని వాక్యము మాత్రమే అని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. కావున మనము దేవుని వాక్యమును భుజించాలి. అంటే దేవుని వాక్యమును చదవాలి. మన హృదయంలో దేవుని వాక్యమును దాచుకొని ఎడల తేనె కంటే అది తీయగా ఉంటుందని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్। यीशु मसीह की जय। तेरे वचन मुझको कैसे मीठे लगती है, वे मेरे मुँह में मधु से भी मीठे है। यीशु मसीह की जय। ప్రభు అయిన క్రీస్తు వారి వాక్యము ప్రజలలోనికి, మన హృదయములోనికి వెళ్ళడంతోనే మనకు వెలుగు కలుగుతుంది. మనకు వెలుగు కావాలి అంటే ఈ లోక సంబంధమైన వెలుగు కాదు, మన జీవితంలో వెలుగు కావాలి. మన జీవితానికి ఒక సార్థకత కావాలంటే మన హృదయములోనికి దేవుని వాక్యము వెళ్ళినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. కాబట్టి ప్రభు అయిన వాక్యమును బట్టి, ప్రభు అయిన క్రీస్తు వారు వాక్యమును మన హృదయంలో ఉంచుకొని ఎడల మన అడుగులు అటు ఇటు తడబడక, లోకములో పడిపోక ప్రభువులో స్థిరపరచబడతాయి. మనము దేవుని వాక్యము మన హృదయములో ఉన్నది కనుక మనం ఎన్నడూను పాపము జోలికి వెళ్ళము, పాపము చేయము. దేవుని చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ఉంటామని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్। यीशु मसीह की जय। तेरी बातों के खुलने से प्रकाश होता है, उससे मेरे पैरों के अपने वचन के मार्ग पर स्थिर कर। यीशु मसीह की जय। और किस अनर्थ बात को मुझे पर प्रबुद्धता ना करने दे। यीशु मसीह की जय। आमीन, आमीन, आमीन।